హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా? సంక్రాంతి తర్వాత మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మ్యారేజ్ ముందైతే నేను భోగికి 2 days ముందే వెళ్ళేదాన్ని. కానీ మ్యారేజ్ తర్వాత ప్రయారిటీస్ మారిపోతాయి కదా. సో ఇలా మా అక్క, మా పెద్దమ్మ, పిన్ని, మమ్మీ మేమందరం అనుకొని ఏదో ఒక 1 day అయితే ఇలా వెళ్ళి మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే స్పెండ్ చేస్తాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బొబ్బిలి దాటాక సీతానగరం అని ఒక ఊరు. ఈ మధ్యన బాగానే ఫేమస్ అవుతుంది. ఇక్కడైతే వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ అయితే ఉంది. మా చిన్నప్పటి నుంచి తెలిసిన టెంపులే వేణుగోపాల స్వామి అని. కానీ దాని తర్వాత దాని పక్కన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కట్టారు. అది కట్టినప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఎలా అంటే ఇంకా అక్కడ ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని జనాలు బాగా నమ్ముతున్నారు. అలాగే చాలామందికి నెరవేరిందంట. అక్కడైతే ప్రతి థర్స్డే జనాలైతే విపరీతంగా వస్తారు. థర్స్డే అయితే ముడుపు కడతారు. ముడుపులో ఒక ఎల్లో క్లాత్ తీసుకొని 101 రూపీస్ వేసి ఒక 9 weeks పాటు ప్రతి థర్స్డే వచ్చి గుడి చుట్టూ ఒక 27 times తిరగాలి. పంతులు గారు అయితే ఒక మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రం జపిస్తూ 27 times తిరిగితే అదంట నెరవేరుతుందంట, ఏం కోరుకుంటే. ఆ తర్వాత 9 weeks అయిపోయాక తీసుకెళ్ళి ఏదైనా సింహాచలం కానీ, తిరుపతి కానీ, ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తీసుకెళ్ళి దాన్ని హుండీలో వేయాలి. ఇలా అయితే ఈ గుడి చాలా ఫేమస్ అయింది మధ్యన. విజయవాడ, రాజమండ్రి, రాజాం, పార్వతీపురం ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. మేమైతే చిన్నప్పుడు అసలు ఆ ఊరు వెళ్తే చిన్న పల్లెటూరు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఈ టెంపుల్కి ఉన్న ఫేమస్ అసలు బీభత్సంగా ఉంది. అసలు ఎవరెవరో అడుగుతున్నారు, మీది సీతానగరం అంట, మీ అమ్మమ్మ వాళ్ళది, అక్కడ గుడి ఇలా అంట, ఇలా ప్రతిష్ఠ అయిందంట అని చెప్పి చాలా చాలా అడుగుతున్నారు. ఇదేనండి ఆ గుడి. చూసారా? చూడ్డానికి చిన్నగా ఉన్నా దీన్ని మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. ఓకే. సో మీరు కూడా ఇంకా ఇలా చేయాలనుకుంటున్నారా? మీకు కూడా ఏమైనా కోరికలు ఉన్నాయా? వెళ్ళి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు కూడా నెరవేరింది ఒక కోరిక అయితే. సో ఓకే, మీకు కూడా దీనికోసం తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.